మీకు మళ్ళీ చెప్తున్నాను. నోరు మూసుకొని 'బాసా' సినిమా చూస్తున్నట్టుగున్నారు. మీరు చూడండి. మాణిక్యం ఆటో తొక్కుతున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపు గవర్నమెంట్ వస్తే సోది కబుర్లు ఉండవు. పెద్దాయన మడతెట్టి లోపల పెట్టాడు. ఏం పీకగలిగారు రోడ్ల మీద దొల్లడం తప్ప. క్యారేజీలు కట్టి తీసుకెళ్లారు లోపలికి 54 రోజుల పాటు. మీ దరిద్రానికి ఆ తెలివి తక్కువ లోతురా తప్ప ఇంకోడెవడు దొరకడు. మీరేడు చేయగలరని మాత్రం దయించి రెచ్చగొట్టకండి. రెచ్చిపోతే అలా కృష్ణ గారి సినిమాలలాగా డైలాగ్ లాగా చచ్చిపోతారు అంతే. ఎలా చంపుతాడంటే ఏదో చూడండి, కాటా కుస్తీ పోటీలు ఉండవు ప్రజాస్వామ్యంలో. మడతెట్టి మడత కాజా తినిపించడమే. ఊరికే గొగ్గోలు పెట్టుకున్నావు. చంద్రశేఖర్ రెడ్డిని ఓ ఓ ఇదే అని కాకినాడలో తిరగేసేస్తానంటే ఎంట్లో పెట్టి ఆయన చితకబాదాడు. 2 ఏళ్ళు పవర్ లో ఉండి ఏదైనా చేయగలిగివా మిస్టర్ పవన్ కళ్యాణ్? పోగేసుకుని వెళ్ళి సీజ్ ద షిప్ అన్నా సరే తలకమాసిన వ్యాపారాలన్నీ పెట్టుకుని అందరి దాంట్లోకి దూరిపోతున్నావు. ఒక కళ్ళజోడు తిట్టి జుత్తోడు ఎగరేసుకుంటూ పోయి ఏమైంది? ఎగరేసి కింద వేశారు నేను. ఆ షిప్కి మళ్ళీ ప్రభుత్వం తరఫున పెనాల్టీ ఒకటి. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మాట వినవా? అది ఎప్పుడో తెలుసు నాకు. నీ సీట్ చిరిగిపోయి చాలా రోజులు అయిందని. ఇది దరిద్రానికి చూడాలి. సుజనా చౌదరి, సీఎం రమేష్, మీరు అంతా గూడుపటాలను కట్టి రఘురామకృష్ణరాజు గారిని బయటేసి ఓహో హిందుత్వాలు ఇట్లా అన్నిటితోనూ రేపొద్దున లొకేషన్ చేసి గానే రెడీగా ఉన్నారని అందరికీ తెలుసు, మీకు తప్ప. ఎందుకంటే మీకు తెలివితేటలు లేవు కాబట్టి. అంచేత ఆఫ్టర్ ఆల్ సుజనా చౌదరి తెలివితేటలు, ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ తెలివితేటలు అంటే కాకలు తీరిన గంధర్వుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు అధికారంకి వస్తే మడత పెట్టి కాజేస్తారేమో తెలియదు, కానీ అధికారంలో ఉన్నప్పుడు మడత కాజేయడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు లేడు. రోడ్డు మీద వేస్తే దిక్కు దివానా కూడా ఉండదు. ఎత్తడం మొదలెడితే గేట్లు మీరు తప్ప ఇంకెవరు మిగలరు. ఆ పరవశించిపోయిన నాదెండ్ల మనోహర్ అయితే నాకు ముందే డౌట్ అతని మీద. ఆయన చేసిన కోర్టు ఆపరేషన్ ఇదంతాను. ఆ నాన్నగారు ట్రాక్ రికార్డ్ చూస్తే మడత ఎవడికి పడుతుందో నేనైతే ఊహించుకోలేకపోతున్నా. సాధారణంగా క్లూలెస్ సిచ్యువేషన్ లోనే దాంట్లోంచి ఒక సొల్యూషన్స్ ఎత్తుక్కుంటాడు చంద్రబాబు నాయుడు. అలాంటిది ఇన్ని క్లూలు మార్కెట్ లో దొరుకుతుంటే మీరు మీ తెంగరేచనలు మీ తెలివితేటలకు కూడా బీజేపీ వాళ్ళు అనుకుంటే టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఏదో మీకు చూడండి, సినిమా రాజు గారు 7 ఏళ్ళు ప్రాణాలు తినేసి పోతున్నప్పుడు వెళ్తే ఏదో మంచి చేసి పోతారు అన్నట్టు మీ దరిద్రానికి ఏదో మా దురదృష్టానికి మీ అదృష్టానికి ఒక పదకొట్టి ఇచ్చి తగలెట్టారు. ఏడవండి ఒక 5 ఏళ్ల పాటు. అంతేకాని అనవసరమైన పేలాపనలు, అసందర్భ చర్యలు, అసంకల్పిత ప్రతీకార చర్యలు లాంటి పరాక మాటలు దయించి మాట్లాడకండి. మీ హితం కోరే చెప్తున్నారు. తిరిగి తగిలితే మీరు ఎక్కడ మిగలరు. మీరు ఏదో అనుకుంటున్నట్టు సినిమాకి అది క్లైమాక్స్ పేట్లో 100 మందిని కొట్టాడు. నిజ జీవితాల్లో ఎవడు ఎట్నుంచి చేస్తాడో పూలకొండలు మీకు తెలియదు. చేత పేలాపనలు అన్నవి అసందర్భ పేలాపనలు. అసలు మీకు ఒకటి గుర్తుంచుకోండి, నిజమే కిరాయి గుండాలని మీరు పనికిమాలిన వెధవల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మీరు ఎంటర్టైన్ చేయకూడదు. మీ ప్రభుత్వ విధానం అయితే చేతనైతే ఓ సజ్జనార్ సార్ లాంటి ఒక ఆఫీసర్ని డిప్లాయ్ చేసుకుని 2 ముఖ్యమంత్రులు గతంలో రాజశేఖర రెడ్డి సారు, కేసీఆర్ సార్, అలాగే చంద్రబాబు గారికి కూడా అంత సూపర్లేటివ్ పవర్స్ ఉన్నాయి. ఆయనతో ఒకసారి నెగోషియేట్ చేసి ఓ 10 మందిని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఈ ప్రాతిపదిక మీద లేపుదాం అని ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకోండి. ఎవడు పిచ్చేష లేకుండా కోతేష లేకుండా నోరు మూసుకుని ఉంటారు. కళ్ళ ముందు అభంశోభం తెలియని పిల్లలు వెళ్ళిపోతే పట్టుకోవడం చేతకాని వాళ్ళు, ఎంతసేపు ఒక ఆడపిల్ల మీద అమాయకంగా ఉంది కాబట్టి అనితమ్మ మీద ఊరికే పడేయటం తప్ప ఏదనుకుంటున్నాను సరదా పడుతుంటున్నాను. ఏదో హోమ్ మినిస్టర్ పదవి నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. నీకు కూడా హోమ్ గార్డులు కూడా సెల్యూట్ కొడతారో డౌట్. ఇందుకీ ఓవర్ యాక్షన్. అసలు ఉన్న శాఖే చాలా పవర్ఫుల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ. చిన్న విషయం అనుకుంటున్నావా? దాన్ని నిర్వర్తించుకో. అట్లీస్ట్ అన్నిట్లోనూ గుండు సున్నా చుట్టూ కూర్చోబెట్టారు 19వ ర్యాంక్ ఇచ్చి. ఛీ అంటున్నారు అందరూ నీ పనితీరుకి. లేదా స్వచ్ఛందంగా వాళ్ళతో రాజకీయాలు నిర్మించి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి పెట్టుకో. మీ అన్నయ్యలకి పవన్ కళ్యాణ్ చారిటబుల్ ట్రస్ట్ అని టూల్ కిట్స్ ఇస్తాం, కరెంటు సామాన్లు ఇస్తాం, చెప్పులు ఇస్తాం. నీ దురదృష్టానికి ఆ విజయ్ కూడా చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. ఇంతో అంతా 5 సినిమాలు చేసుకుని బతికి మీకు దాన్ని ఏమంటారు, ఉపాధి కూడా కోల్పోయారు మీరు. ఆ మలయాళం డబ్బింగ్ సినిమా ఏదో తీశారు, దాంట్లో పడిపోయిన భీమలా నాయక్ అని. ఆ పర్సనాలిటీకి మీకు అసలుకి పూచిక పుల్లకిను 12 మినపరాడికి ఉన్నంత తేడా ఉంది. సో ఇవన్నీ మీరు గమనించుకుంటే దేనికి పనికొస్తారో ఒకసారి ఆలోచించుకోండి. ఊరికనే బేగాల పోయి అనవసరమైన అసందర్భ పేలాపనలు పేలితే పవర్లో ఉన్నప్పుడు పవర్ని సద్వినియోగపరచడం అన్నది ఒక ఆర్ట్, దుర్వినియోగపరచడం అన్నది ఇంకొక ఆర్ట్. ఈ 2 చేతకన్న వాళ్ళు మీలాగా అసందర్భ పేలాపనలు పరాకు మాటలు మాడుతూ ఉంటారు. దీనివల్ల వచ్చేది ఏటీ లేదు. కదలలేని స్థితిలో ఉన్న నాగబాబు అవకాశం కోసం మడతెట్టడానికి ఎదురు చూస్తున్న పరవశించిపోయే నాదెండ్ల మనోహర్ని నమ్ముకుంటే
కుక్కతో కట్టుకుని గోదావరి ఈదినట్టే. రాజకీయ అవగాహన ఫస్ట్ సంతరించుకోండి. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నప్పుడే 4 మాటలు అగ్రెసివ్‌గా టక మాడగలుగుతాం. అధికారంలోనే మేమున్నాం. తలుచుకుంటే పేపర్ తిప్పి. మేము ఇప్పుడు ఏదైనా చేయగలం. అని చదువుకొని తెరబడిపడక కనీసం ఆవేశాన్ని కూడా కట్టలు తెంచుకుని మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో మీరుండి 3 ఏళ్ళు పవర్లో ఉన్నాం, తలుచుకుంటే ఎంతసేపు లాక్ చేయడం ఏం మాడుతున్నారు. రేపు పొద్దున మీరు పవర్లో వస్తారు. నాకున్న ఫ్యాన్స్ తో నేను ఏదైనా చేయగలను. ఇలాంటి సెంటెన్స్లు ఏమైనా మాడతాడేమో చూస్తే మొదటి పేజీ 2వ పేజీ కూడబలుక్కుని అవునా అని నీకన్నా బాలకృష్ణ కనీసం మర్చిపోతే పద్యమైన పడేస్తాడు. సో అంటే దాదాపుగా ఈ స్టోరీ ఒక కొలిక్కి వస్తుంది అనుకున్న టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, కులాలు అంటగట్టొద్దు, కులాల్లోకి లాగొద్దు, దీన్ని సపరేట్ గా చూడండి, నన్ను ఎందుకు దీంట్లోకి లాగుతున్నారు అన్నట్టు ఈయన మరొక విధంగా చేస్తున్నటువంటి ఒక ప్రొజెక్షన్. ఈ రెండిటికి ఫుల్ కాంట్రడిక్షన్ అయితే కనిపిస్తుంది, కానీ ఇదేదో ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది అనేటువంటిది ఎక్కడో అనిపిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటి? ఇది ఒక డైవర్షన్ కి తీసుకొచ్చినటువంటి ప్రెస్ మీట్ అని అనుకోవచ్చా? రెచ్చగొట్టేది తగిలించి తమాష చూస్తుంది గవర్నమెంట్. ఈయన మధ్యలో ఆటలో అరటిబండి అని చెప్పాను కదా. ఫస్ట్ థింగ్ మీకు చెప్పనండి, ఎల్లప్పుడు ఒక బీసీ అని ఎగేసుకుని పోయినోడు మనోడే. హెలికాప్టర్ వేసుకుని జ్ఞాపకం ఉందా రాయలసీమలో? ఈలోడే కదా. నేను 19 నానాజీ కదా, ఒక ఎస్సీ ప్రొఫెసర్ గారిని ఒక ఆయన కొట్టాడు, డాక్టరేట్ ఉన్నాయన్ని. వీళ్ళు చేసి పనులు గులివెందుకంటే సామెతలు అన్ని మర్చిపోతారు వీళ్ళు. పైపచ్చు ఆల్రెడీ ఒక ట్రాప్ వేసారు. అనితమ్మ గారి పౌడర్ గురించి డిస్కషన్ నడిచేలా చేసి కొంతమంది 4-5 అడావిడ చేశారు ఇది సప్రెస్ అవడం. ఇది ఆవిడ వాళ్ళ అమ్మగారు వచ్చి బయటకు మాడింది ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ కాంప్రమైజ్ అండి. వాళ్ళు ఏదో సెటిల్మెంట్ కోసం ఇన్నాళ్ళు లాగింది, అయితే ఇష్యూ బయటకు రాకుండా. దీంట్లో గొప్పతనం ఏంటి తెలుసా సార్? ఎంటైర్ జర్నలిస్టులు, ఎంటైర్ స్ట్రింగర్లు, ఎంటైర్ రిపోర్టర్లు ఫెయిల్యూర్. మీడియా మొత్తం ఫెయిల్యూర్ తెలుసా మీకు? ఓకే, ఎవడైనా ఒక ఛానల్ ఎవడైనా రెస్పాండ్ అయ్యాడు చూడండి, ఇంక్లూడింగ్ సాక్షి. అవ్వలేదు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసారు అంతే. ఇది 4 రోజుల క్రితం ఒక మహానుభావుడు సాక్షిలోనే మాజీ స్థాయి కలిగిన ఒక వ్యక్తి బయటికి పీకితే, జర్నలిజం చదువుకున్నోడికి నిజమైన జిల్ ఉన్నోడు ఉంటాడు కదా, ఆ జిల్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో ప్యాషనేషన్ తో పనిచేస్తారు. ఆ ప్యాషనేషన్ ఉన్న వ్యక్తి అతను ఈ సో ప్యాషనేట్. ఆ మహానుభావుడు తవ్వి తీస్తే సిగ్గుపడి వీళ్ళు మొదలెట్టారు. ఇప్పుడు ఎంత కాదన్నా సాయి క్యాస్ట్ కాపు కాకుండా పోదు కదా. రాధారంగ మిత్రమండలాలు వాళ్ళ మావయ్య పనిచేసిన విషయం తెలుసు అందరికి. మచిలీపట్నంలో జన సైనికుడిగా ఆయన పనిచేసిన ఉదంతం తెలుసు. ఇన్ని మర్చిపోతే ఎలా అండి? అసలు సందర్భం లేకుండా ఈ మనోడిని నువ్వు వెళ్ళి గేమ్ ఆడతావా అంటే పూర్తిగా వినవు. ఫస్ట్ థింగ్ సెట్ బ్యాక్ ఏంటంటే పూర్తిగా వినకపోవడం. సగం విని ఈ ఏదో అపర మేధంలో బయటకు వచ్చి మొదలెడతారు దుకాణం. దాని పర్యవసానాల్లో ఉంటే ఇలాగే ఏడుస్తుంది. ఇది గమనించాలి ఎవరైనా సార్. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంటే స్ట్రాటజికల్ గా ముఖ్యమంత్రి గారు లేనప్పుడు ఒక హోమ్ మినిస్టరో లేదంటే సంబంధిత శాఖ మంత్రులు ఎవరైనా ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కనుక తీసుకుని ఉంటే 40 రోజుల క్రితం జరిగింది ఆల్టుగెదర్. దీని మీద అసలు ఎక్కడా ఏమీ లేదు. ఇది చాలా బ్రహ్మాండమైన క్యాష్ డీలింగ్ ఉందండి దీంట్లో. దీనికన్నా ఒక 3 ఇన్సిడెంట్స్ నేను మళ్ళీ చెప్తాను. ఒకటి, పడమట్లో 2 లారీలు దొరికాయి, గోల్డ్ అండ్ గంజాయి అని, పాండిచేరి. అవి ఏమీ కాకుండా డబ్బులు సెటిల్మెంట్ వెళ్ళిపోయాయి. ఆ డబ్బులు సెటిల్మెంట్లో వెళ్ళిపోతే ఈడి కృష్ణలంకోడు పడమట్లో ఎలా సెటిల్ అయింది అన్న కోణం ఒకటి ఉంది. రేపు 29వ తారీఖు ఏవిఎస్ కార్పొరేషన్ ఏమన్నా మీకు ఏదో అనుకుంటున్నారా? పోలీసులు 6 టీములతో వెతికాం కదా సార్, ఇప్పటికీ దొరకలేదు, ఏదో లవ్ అఫేర్ సార్, మా దగ్గరకు వచ్చినోడు పరారు అయిపోయినట్టుగా ఉన్నాడు అన్న కోణాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఛాన్స్ ఆర్ వెరీ వైటల్. ఎందుకు తెలుసా? మొన్న ముసలోడు ఆ చిన్నపిల్లని తీసుకొచ్చినప్పుడు చెరువులో గెంచేసాడట. అంటే మనందరం వేరు వేదాలు నమ్మేమో లేదా? అవునా కాదా? మీరు పవన్ కళ్యాణ్ సార్. దాని తర్వాత కూడా ఇంకో సిచ్యువేషన్ నంద్యాలలో కూడా సేమ్ గా సార్. నంద్యాలలో కూడా కాలంలో దూకి చచ్చిపోతే కూడా అవునా నిజమా అని మన సమరమాశ్చర్యాలకు గురవడం తప్ప ఏమైనా ఉందా? ఏం లేదు. ప్రభుత్వ ప్రతిచర్యలు అన్నదే మనం అలా చూసి అవునా అనుకోవాలి అంతే. ఇప్పుడు నేను చెప్తారు కోర్టుకు వెళ్ళి 6 టీం ఏదో లవ్ అఫేర్ ఏదో ఉన్నట్టుకో సార్, వెళ్ళిపోయి పారిపోయి ఎతుకుతున్నాం సార్, అండర్ గ్రౌండ్ లో ఉండడం. నిన్న చూడండి పోలీస్ ఎంక్వైరీ చేసిన ఐజీ గారు ఎంక్వైరీ చేస్తేనే 6 కానిస్టేబుల్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారని మనకు చెప్తున్నారు. మరి ఈ కథ చెప్పగలుగుతాయి కోర్టులో. వాళ్ళు కూడా అంతగానే ఉన్నారు.
హెవియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు ఫస్ట్ థింగ్ నా కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదని ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయలేదండి కోర్టులో? ఉమ్, అరెస్ట్ చేశారన్నది వాస్తవం అని సబ్స్టాన్షియేట్ అవుతున్నప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాకెందుకు సబ్మిట్ చేయలేదు? అసలు 24 గంటలు కస్టడీ తీసుకున్నప్పుడు సబ్మిట్ చేయాలి కదా. yes. కోర్టు ఎందుకు రెస్పాండ్ అవ్వలే? మళ్ళీ పిన్నం గారు అడ్వకేట్, ఆవిడే హెవియస్ కార్పస్ వేసింది. సంతోషం, ఇవన్నీ గమనిస్తాను. పోలీసు వాళ్ళని పిలిచి ఎప్పుడు అడిగినప్పుడు 6 టీములతో ఎత్తుకుతున్నాం సార్ అని చెప్పారు.